గుప్తా ఏడుస్తూ ఆరు దగ్గరికి వస్తాడు. ఇక అలా ఆరు, ఏంటి గుప్తా గారు ఎందుకు ఏడుస్తున్నారు, రాజుగారు ఏమైనా అన్నారా అని చెప్పి అంటూ ఉంటే, అవును అని చెప్పి గుప్తా అంటాడు. ఎందుకు గుప్తా గారు, ఎందుకు రాజుగారు మిమ్మల్ని తిట్టారు, అయినా మీరు మాత్రమే మంత్రం చదవగానే పైకి ఎలా వెళ్ళిపోయారు, నేను ఎందుకు ఇక్కడే ఆగిపోయాను, ఒకవేళ నా స్టే భూలోకంలో ఎక్స్టెండ్ అయిందా అని చెప్పి ఆరు అంటూ ఉంటే, అవును అని చెప్పి గుప్తా తల ఊపుతూ ఉంటాడు. ఎన్ని రోజులు గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. 18 రోజులు అని చెప్పి గుప్తా అనగానే ఆరు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అమ్మయ్య, ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో, కేవలం ఒక్కరోజు అంటే ఒక్కరోజు గడువు అడిగాను, అయినా సరే మీరు కుదరదని చెప్పారు. ఇప్పుడు నాకు 18 రోజులు గడువు దొరికింది. ఇప్పుడు చూడండి, ఈ 18 రోజులు ఆ మనోహరిని ఎలా ఆడుకుంటాను అని చెప్పి ఆరు గుప్తాతో అంటూ ఉంటుంది. నాకు ఈ బాలికను తీసుకువెళ్ళి యమలోకంలో అప్పగిస్తే శిరోభారం దిగిపోతుందేమో అనుకున్నాను. 18 దినాల పాటు నాకు ఈ శిరోభారం తప్పదా అని చెప్పి గుప్తా బాధపడుతూ ఉంటాడు. ఒకసారి నేను వెళ్ళి నా కుటుంబాన్ని నా కళ్ళారా చూసుకుని వస్తాను అని చెప్పి ఆరు అక్కడి నుండి వెళ్ళిపోతూ, అవును గుప్తా గారు, అసలు నా స్టే ఎక్స్టెండ్ అవ్వడానికి కారణం ఏంటి అని చెప్పి ఆరు గుప్తాని అడుగుతూ ఉంటుంది. దాంతో గుప్తా, నీకు ఎంతో ఇష్టమైన నీల కురంజి పూలను నీ సోదరి బాగి కొడైకెనాల్ నుండి తెప్పించింది. నీ పిల్ల పిచ్చుకలు ఆ పూలను తీసుకువెళ్ళి నీ అస్థికల మీద పెట్టారు, కాబట్టి ఆ పువ్వులు నిర్జీవం కోల్పోయేంత వరకు నువ్వు భూలోకంలోనే ఉండాలని మా ప్రభువుల వారు చెప్పారు. ఆ పువ్వులు 18 రోజుల వరకు సజీవంగా ఉంటాయట అని చెప్పి గుప్తా అనగానే, అబ్బా, నా చెల్లెలు నా పిల్లలు వాళ్ళకి తెలియకుండా నాకు ఎంత సాయం చేశారో, నా బంగారు కొండలు అని చెప్పి ఆరు ఎంతగానో మురిసిపోతూ ఇంట్లోకి వెళ్ళి ఇల్లంతా కూడా తిరిగి చూస్తూ ఉంటుంది. ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయి నేను ఈరోజు యమలోకానికి వెళ్ళిపోతానేమో అనుకున్నాను, కానీ ఆ దేవుడి దయ వల్ల మళ్ళీ నా వాళ్ళతో గడిపే అవకాశం వచ్చింది అని చెప్పి ఆరు ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. నిర్మలమ్మ, సదాశివం గారు ఇద్దరు కూడా పూజకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ ఉంటే, అత్తయ్య గారు, మామయ్య గారు, మీరు టిఫిన్ చేయలేదు కదా, అలా ఎంతసేపు టిఫిన్ చేయకుండా పూజ ఏర్పాట్లు చూసుకుంటారో, అసలే మీకు బీపీ షుగర్, ముందు టిఫిన్ తిని టాబ్లెట్స్ వేసుకోండి అని చెప్పి ఆరు అరుస్తూ ఉంటుంది. తను ఎంత అరిచినా తన మాటలు వాళ్ళకి వినిపించవు. దాంతో ఆరు కంగారుగా, ఓ, నేను ఇప్పుడు ఆత్మని కదా, నా మాటలు వాళ్ళకి వినిపించవు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మనోహరి, చిత్ర ఇద్దరు కూడా ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు. మనోహరి, మొత్తానికి నా పెళ్ళికి ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు కాబట్టి ఇక నేను ఈ ఇంటి కోడల్ని అయిపోయినట్టే కదా అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. అప్పుడు మనోహరి, నువ్వు అప్పుడే ఎగిరి గంతులు వేయకు చిత్ర, నీ పెళ్ళి ఇంకా అప్పుడే అయిపోయినట్టు కాదు, ఎందుకంటే బాగికి ఈ పెళ్ళి జరగడం ఇష్టం లేదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఆ బాగికి ఇష్టం లేకపోతే ఏంటి, వినోద్ అన్న అమరేంద్ర ఒప్పుకున్నాడు కదా, వాళ్ళ అమ్మ నాన్నలు కూడా ఒప్పుకున్నారు, ఇంతకంటే ఇంకేం కావాలి, ఆ బాగి అంగీకారం ఎవరికి కావాలని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. దాంతో మనోహరి, నువ్వు ఆ బాగిని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు చిత్ర, ఆ బాగి మామూలుది కాదు. నిన్న వినోద్ ఆ బాగిని ఎన్నో మాటలు అన్నాడు. దాంతో బాగి ఏడుస్తూ బయటకు వస్తే దాన్ని ఇంకా ఏడిపిద్దామని నేను కూడా బయటకు వచ్చాను. అప్పుడు అది నాతోనే ఛాలెంజ్ చేస్తూ, చిత్ర నువ్వు కలిసి ఖచ్చితంగా ప్లాన్ ప్రకారమే ఇదంతా చేస్తున్నారని నాకు తెలుసు, ఎట్టి పరిస్థితులను ఈ పెళ్లి జరగనివ్వనంటూ నాతోనే ఛాలెంజ్ చేసింది, నాకు చెమటలు పట్టించింది అని చెప్పి మనోహరి చిత్రకి చెప్తూ ఉంటుంది. ఆ బాగి చెప్తే మాత్రం ఆ అమరేంద్ర వింటాడా ఏంటి అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. దాంతో మనోహరి, వాళ్ళిద్దరి మధ్య బంధం ఎంతలా బలపడిందో నీకు తెలియదు చిత్ర, బాగి ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, అమర్ అప్పటిలాగా అస్సలు లేడు, అమర్లో చాలా మార్పు వచ్చింది, ఆరుని ఎంతలా అయితే ప్రేమించేవాడో బాగిని కూడా అంతే ప్రేమగా చూసుకుంటున్నాడు, వాళ్ళిద్దరూ కలిసి కాపురం మాత్రమే చేయడం లేదు, భార్య భర్తలుగా ఎలా ఉండాలో అలాగే ఉంటున్నారు అని చెప్పి
పోను పోను అమర్ తనని పూర్తి భార్యగా అంగీకరించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ భాగి కూడా తను ఎంతగానో అభిమానించే అరుంధతి కుటుంబం ఇదే అన్న విషయం తెలిసిపోయింది. అప్పటి నుండి భాగి ఈ కుటుంబాన్ని మరింత ప్రేమగా చూసుకుంటుంది. రానున్న రోజుల్లో దానికి ఇదే తన సొంత అక్క కుటుంబం అని తెలిస్తే ఇక అది చచ్చే వరకు ఈ కుటుంబం వదిలిపోదు. ఇప్పటి వరకు నా గురించి దానికి కేవలం అనుమానాలు మాత్రమే ఉండేవి. ఒకవేళ ఇది తన అక్క కుటుంబం అన్న విషయం బాగీకి తెలిస్తే మళ్ళీ ఆ ఆరు బాగీతో చేయి కలిపితే వాళ్ళిద్దరినీ ఎవరు ఆపలేరు. ఆ అక్క చెల్లెలు ఇద్దరూ కలిసి మనల్ని ఆడుకుంటారు. ఆ బాగీకి రోజు రోజు ఈ ఇంట్లో విలువ పెరిగిపోతుంది. అమర్ కూడా దాని మాట వింటున్నాడు. అందుకే వీలైనంత త్వరగా నీకు వినోద్కి పెళ్లి జరిగిపోవాలి, అమర్కి బాగీకి మధ్య దూరం పెంచాలి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మరో పక్క బాగి పూజ కోసం అని చెప్పి ముత్తైదుల్ని పిలిచి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. అలా బాగి ఇంట్లోకి వస్తూ ఉండగా, అదిగో నీకు చెమటలు పట్టించింది అన్నావు కదా, ఇప్పుడు చూడు ఆ బాగి ఎలా కూలుగా వస్తుందో అని చెప్పి చిత్ర మనోహరితో అంటూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి అలా బాగి వైపు కోపంగా చూస్తూ ఉంటే బాగి లోపలికి వస్తూ అక్కడ గడప తగిలి కింద పడిపోతూ ఉంటుంది. బాగి కింద పడకుండా అలా గాల్లో ఆగిపోవడంతో మనోహరి చిత్ర అది చూసి భయంతో వణికిపోతూ ఉంటారు. ఇదేంటి బాగి కింద పడకుండా పైకి లేవకుండా అలా గాల్లో ఆగిపోయిందేంటి, అసలు అలా ఎలా ఆగిపోయింది అని చెప్పి చిత్ర అంటూ ఉంటే అప్పుడు మనోహరి పట్టుకోవడం వల్ల ఆగిపోయింది అని చెప్పి అంటూ ఉంటే ఎవరు పట్టుకున్నారని చెప్పి చిత్ర అంటుంది. ఆరు పట్టుకుందని మనోహరి అనగానే చిత్ర భయంతో వణికిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు మనో, ఆరు పట్టుకోవడం ఏంటి, ఆరు ఈరోజు భూలోకంలో నుండి వెళ్ళిపోతుందన్నావు కదా అని చెప్పి చిత్ర అనగానే అదే నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి మనోహరి కంగారు పడిపోతూ అలా బాగి వైపు చూస్తూ ఉంటుంది. బాగి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఆరు ఉంటుంది. ఆరుని చూడగానే బాగి ఎంతో సంతోషపడిపోతూ అక్క ఎలా ఉన్నారు అక్క, మీరు ఇన్ని రోజులు ఏమైపోయారు అని చెప్పి ఆరుని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇక తనకి స్పర్శ శక్తి రావడంతో ఆరు కూడా ఆశ్చర్యపోతుంది. నేను బాగిని పట్టుకోగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ నేను బాగున్నాను చెల్లి, నువ్వెలా ఉన్నావు అని చెప్పి ఆరు అంటుంది. అసలు ఇన్ని నెలలు ఏమైపోయారని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు ఆరు మా వారు ఫారెన్లో ఉంటారని చెప్పాను కదా, ఆయన దగ్గరికి నేను నా పిల్లలు కొద్ది రోజులు వెళ్ళాము, మళ్ళీ తిరిగి వచ్చేసాం అని చెప్పి ఆరు అంటూ ఉంటే ఈరోజు సమయానికి వచ్చారక్క, మా ఇంట్లో పూజ జరుగుతుంది. ఆరు అక్కకు ఎంతో ఇష్టమైన పూజ. తను బతుకున్నప్పుడు పరమశివునికి నీల గురించి పూలతో పూజ చేయాలని అనుకునేదట. అందుకే అక్కకి ఇష్టమైన ఆ పరమశివునికి తనకి ఇష్టమైన పూలతో పూజ చేయాలని ఈరోజు అందరం కలిసి ఇంట్లో పూజ ఏర్పాటు చేశామని చెప్పి బాకి ఆరుని చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వస్తూ ఉంటే చిత్ర మనోహరి భయంతో వణికిపోతూ ఉంటారు. ఇక మనోహరి ఈ ఆరు వెళ్ళిపోవాలి కదా, మళ్ళీ ఎలా వచ్చిందని చెప్పి పక్కకు వెళ్ళి స్వామీజీకి ఫోన్ చేస్తూ ఉంటుంది. స్వామీజీ, ఆరు భూలోకం విడిచి వెళ్ళిపోతుంది అన్నారు కదా, తను ఎలా వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే ఈరోజు మీ ఇంట్లో ఆ అరుంధతికి ఇష్టమైన పూజ పెట్టుకున్నారు కదా, అది కూడా తనకి ఇష్టమైన నీల గురించి పూలతో, అందుకే ఆత్మ భూలోకంలోనే ఉండిపోయింది. చూడు మనోహరి, ఆత్మకు మరింత శక్తి పెరిగింది. నీ గురించి అన్ని నిజాలు తెలిసిన అరుంధతి ఆత్మ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి నిన్ను విడిచిపెట్టదు, నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి స్వామీజీ మనోహరిని హెచ్చరించడంతో మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. మరో పక్క పూజకి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉంటాయి. బాగి ఎంతో ఆనందంగా అమర్ దగ్గరికి వచ్చి ఏమండి, పక్కింటాక పూజకు వచ్చిందండి, ఇన్ని రోజులు ఫారెన్లో ఉన్న తన భర్త దగ్గరికి అక్క పిల్లల్ని తీసుకొని వెళ్ళిందట, అందుకే నాకు కనపడలేదట అని చెప్పి అంటూ ఉంటే సరే నేను ఒక 5 minutesలో రెడీ అయ్యి వస్తాను, ఆవిడ్ని నాకు పరిచయం చేయని చెప్పి అమర్ అంటాడు. ఇక ఆరు ఎంతో ఆనందంగా గుప్తా దగ్గరికి వెళ్ళి గుప్తా గారు, నేను నా చెల్లెల్ని ముట్టుకోగలిగాను, తనని హత్తుకున్నాను, మాట్లాడగలిగాను అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటే అప్పుడు గుప్తా
నీకు ఈ స్పర్శ శక్తి ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటుంది బాలిక. ఎందుకంటే ఈరోజు నీకు ఇష్టమైన పువ్వులతో ఇంట్లో పూజ చేస్తున్నారు కదా, ఆ పూజ పూర్తయ్యేంత వరకు ఆ పరమశివుడు నీ భక్తికి మెచ్చి నీకు ఈ అవకాశాన్ని కలిగించాడు, నీ చేతుల మీదుగా పూజ చేసే అవకాశం ఇచ్చాడు అని చెప్పి గుప్తా చెప్పడంతో ఆరు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మరో పక్క పిల్లలు భాగ్య దగ్గరికి వచ్చి, మిస్సమ్మ, అమ్మకు ఎంతో ఇష్టమైన పూజ కదా, అమ్మ ఫోటో కూడా పూజలో ఉంచితే బాగుంటుంది కదా అని చెప్పి అంటూ ఉంటే, మంచి ఆలోచన పిల్లలు అంటూ బాగి అరుంధతి ఫోటో తీసుకువస్తానని వెళ్తూ ఉంటే, మేము తీసుకొస్తాంలే మిస్సమ్మ అంటూ పిల్లలు ఆరో ఫోటోని గదిలో నుండి తీసుకుని వస్తూ ఉంటారు. ఇక దాంతో మనోహరి చిత్ర భయంతో వణికిపోతూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఫోటో చూడకూడదు అని చెప్పి మనోహరి, ఏ పిల్లలు ఏంటి ఇప్పుడు ఎందుకు ఆరో ఫోటోని తీసుకొస్తున్నారని చెప్పి అంటూ ఉంటే, అమ్మకి ఇష్టమైన పూజ జరిగేటప్పుడు అమ్మ ఫోటో లేకపోతే ఎలా, అందుకే తీసుకొస్తున్నామని చెప్పి పిల్లలు ఆ ఫోటో తీసుకొచ్చి పూజలో పెడతారు. ఇక మనోహరి అడ్డుగా నిలబడుతూ బాగి ఆరు ఫోటో చూడకుండా కవర్ చేస్తూ ఉంటుంది. ఎందుకు అలా అడ్డుగా నిలబడుతున్నారో ఒక్కసారి పక్కకు తప్పుకోండి అని చెప్పి బాగి అనగానే, ఇక పిల్లలు ఎందుకంటే అమ్మ ఫోటోకి అడ్డుగా నిలబడుతున్నారో పక్కకు జరగండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో మనోహరి చేసేదే లేక ఫోటోకి అడ్డు తప్పుకుంటుంది. ఇక బాగి పూజ జరుగుతున్నప్పుడే ఆరు ఫోటో చూడడంతో ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఏమండి, పక్కింటక్క ఫోటో ఇక్కడుందేంటి అని చెప్పి అమర్తో అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.